ఇప్పుడైతే మీ అందరికీ చూపించడానికని అటల్ బిహారీ వాజ్పేయి హాల్ ఆఫ్ రెసిడెన్స్ కానీ వచ్చాయన్నమాట. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్, లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు. సో ఈ హాస్టల్ లోపల ఇది చూస్తున్నారు కదా, అటల్ బిహారీ ఏబీవీ హాల్ అని కూడా అంటారు. లోపలికి వెళ్ళి చూపిస్తా. కొత్త బిల్డింగ్, లిఫ్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపల ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తా. అండ్ పక్కన చూస్తున్నారు కదా, అది సావిత్రిబాయి ఫులే హాల్ అనమాట. అది గర్ల్స్కి కొత్త హాస్టల్, ఇది బాయ్స్కి. అండ్ ఆ చివరి ఉంది కదా, అది గర్ల్స్తో అనమాట. సో ఈ హాస్టల్కి అయితే మనం బాయ్స్ హాస్టల్ లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా. రూమ్ కూడా ఎవరిదైనా వీలైతే చూపిస్తాం మీ అందరి కోసం, ఓకే. సో స్టే ట్యూన్ గైస్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు thumbnail తెలిసిపోయి ఉంటుంది, బట్ స్టిల్ మీరైతే చూడండి లాస్ట్ వరకు, ఓకే. చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. బ్లాక్ 1 అని ఉంది. అండ్ పక్కనే మనకి సైకిల్ స్టాండ్ కూడా చూడండి. అంతా కూడా అందరూ ఇక్కడ సైకిల్సే కదా, కేజీపీ అంతా కూడా చాలా పెద్దది కాబట్టి. సో అందరూ సైకిల్స్ అన్నీ కూడా పార్క్ చేశారు. నేను కూడా నా సైకిల్ ఇక్కడే పార్క్ చేశాను. సో ఇప్పుడైతే మనం బ్లాక్ 1 నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుదాం. లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, విజిటర్స్ లాంజ్ ఉంది. ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళు వెయిట్ చేయడానికి. అండ్ దాని తర్వాత మనం హాస్టల్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇదంతా కూడా మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హాస్టల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్లో మనం బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్, మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నాం, ఓకే. అండ్ ఇవన్నీ కూడా లైబ్రరీ. ఇక్కడ ప్రతి హాస్టల్లో కూడా హాస్టల్ లైబ్రరీ ఒకటి ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ లైబ్రరీ. సో లైబ్రరీ ఉంది మనకి. దాని తర్వాత వేరే వేరే రూమ్స్, ఇవన్నీ కూడా ఆఫీసెస్ అనమాట. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అన్నీ కనబడుతున్నాయి కదా. ఇది మనకి వార్డెన్స్ ఆఫీస్, మ్యూజిక్ రూమ్, ఓకే. అండ్ స్ట్రైట్గా మనకి చూస్తున్నట్టయితే మెస్ అనమాట. ఈరోజు అయితే మెస్ క్లోజ్, బట్ ప్రైవేట్ మెస్ ఉంది వేర్ యూ కెన్ పే అండ్ యూ కెన్ గో అనమాట, ఓకే. సో అది కూడా మీ ఒక్కసారి మీకు మెస్ ఎలా ఉంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హాల్ కాబట్టి మెస్ ఎలా ఉంది, చాలా బాగుంటుంది కాబట్టి చూపిస్తా, ఓకే. ఇది గైస్, ఇది కూడా. సో మెస్కి అయితే వచ్చేసాం. మనం మెస్ ఫుడ్ అయితే తినట్లేదు ఈరోజు, బయటికి తింటున్నాం. బట్ ఈరోజు బిర్యానీ అయితే ఉంది, సండే అవడం వల్ల, ఓకే. సో చూడండి, వీళ్ళంతా కూడా మోస్ట్లీ ఎంటెక్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారనమాట ఈ హాస్టల్లో. సో ఎంటెక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా గేట్ రాసి వచ్చిన వాళ్ళు. వీళ్ళైతే ఎవరితోనో మాట్లాడదాం కూడా. సో దట్స్ ద థింగ్ గైస్. బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారనమాట. ఎంత అన్నది పే చేయాలి, 100 రూపీస్ ఎంతో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది, ఓకే. మీకోసం ఒకసారి మళ్ళీ 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను, ఓకే. సో అది గైస్. సో ఎవరితో మాట్లాడదాం. అండ్ ఆల్సో ఒకసారి వీలైతే రూమ్స్ కూడా చూపిస్తా, ఓకే. చలో. సో ఫైనలీ ఏబీవీ హాల్లో అయితే మనం రూమ్కి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద రూమ్. అండ్ హాయ్ బ్రో, యువర్ నేమ్? యశ్వంత్. అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ బ్రో? తినైతే ఇక్కడ ఎంబీఏ చేస్తున్నారు. యూఆర్ డూయింగ్ ఎంబీఏ రైట్ హియర్? సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఎంబీఏ బ్రో? ఓ మీరు తెలుగేనా? అరే రే. సో మన బ్రో కూడా తెలుగే. నేను ఇందా నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. అచ్చా, క్యాట్లో ఏంటి బ్రో ప్రాసెస్ ఎలా ఉంటుంది? సేమ్ ఐఏఎమ్స్కి అలాగే ఇక్కడ కూడా అంతేనా? ఓకే. ఎంత రావాలి పర్సెంటేజ్ జస్ట్ మా వ్యూస్ కోసం? 94 ఈజ్ మినిమమ్. అచ్చా అచ్చా. ఎలా ఉంది ఇక్కడ? ఈజ్ ఇట్ గుడ్ అంతా కూడా? ఓకే. సో ఒక విషయం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవ్వాల్సింది, రూమ్ అయితే చూడండి చాలా న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదే ఇందాక మన బ్రో చెప్తున్నారు, ఇది యాక్చువల్లీ ఎంబీబీఎస్ వాళ్ళ కోసం కట్టారంట. బట్ ఇంకా ఎంబీబీఎస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎంబీఏ అండ్ ఎంటెక్ వాళ్ళకి ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, మంచి టైల్స్ ఉన్నాయి, కబోర్డ్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏసీ అనమాట. ఏసీ రిమోట్ అక్కడ ఉంది చూడండి, సెంట్రల్ ఏసీ. ఎలా ఉంది బ్రో రూమ్? అది కూడా కొత్త హాస్టల్, ఏసీ ఇదంతా ఓకే. కొంచెం ప్రైవసీ ఓకే, కానీ ఏసీ అన్నది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా బ్రో. మాకైతే మేము అసలు ఆ ఏసీలోనే ఎప్పుడు లేము. ఇప్పుడు కొత్త వాళ్ళంతా కూడా ఏసీలో. ఇట్స్ నైస్, బాగుంది బ్రో. యూజీ ఎవరికి ఇవ్వలేదా ఈ హాస్టల్? లేదు, బీటెక్ ఎవరో లేరా? ఓకే ఓకే, బాగుంది బ్రో. మీ మెస్ కూడా బాగుంది చూసా. ఎలా ఉంటుంది మెస్ ఫుడ్? అది చిన్న రివ్యూ. ఇక్కడ పర్లేదు, పాత హాస్టల్లో చాలా దారుణం. ఇది బాగానే ఉంటుందా? మీరు ఎక్కడి నుంచి? వైజాగ్ లేకపోతే ఏంటి? ఓ నైస్ నైస్. నేను వైజాగ్ బ్రో. నైస్ మీటింగ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక క్విక్ రూమ్ టూర్ అయితే ఇచ్చారు. మంచి మంచి ల్యాప్టాప్ అవి ఇక్కడ పెట్టుకొని చదువుకోవడానికి. ఓకే, బాగానే ఉంది బ్రో. యాక్చువల్లీ మా దగ్గర ఆర్పీ కూడా సింగిల్ రూమ్సే, బట్ దాంతో కంపేర్ చేస్తే చాలా స్పేషియస్గా ఉంది యాక్చువల్లీ. మంచి కబోర్డ్స్ కూడా. మీరేంటి ఇప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? అంటే ప్లేస్మెంట్స్ అవుతున్నాయా? అచ్చా అచ్చా, అయిపోయిందా మీదే లేకపోతే ఏంటి? రేపటి నుంచి. అచ్చా, ఓకే ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో మా వ్యూయర్స్ తరపున కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో, బాయ్.
సో చూశారు కదా మన తెలుగు వాళ్ళనే అనుకోకుండా కలిసాను. నేను ఫస్ట్ అసలు పరిచయం అయ్యి ఇంగ్లీష్లో మాట్లాడుతాను అనమాట, అది హాయ్ బ్రో అది ఇది అని. తర్వాత నేను తెలుగులో స్టార్ట్ చేసేసరికి నాకు తెలిసింది తను తెలుగే అని. సో అది చాలా నేను మంచిగా మాట్లాడాము. తను MBA అయితే చేస్తున్నారంట. అండ్ మన బెస్ట్ విషెస్, మన వ్యూవర్స్ అందరి తరఫున బెస్ట్ విషెస్ కూడా కన్వే చేశాను. అండ్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు కరెక్ట్గా కారిడార్లో వాక్ చేస్తున్నాను, జస్ట్ లైక్ చూడడానికి ఎలా ఉంది అది ఇదని. సో రూమ్స్ అండ్ కారిడార్ అయితే ఎక్స్ట్రీమ్లీ నీట్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ న్యూలీ కన్స్ట్రక్టెడ్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి MBBS కూడా ఉంది IIT ఖరగ్పూర్లో, అంటే కమింగ్ సూన్, నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్. సో ఎవరైనా నీట్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. సో IIT ఖరగ్పూర్లో చదవాలంటే JEE అడ్వాన్స్ ద్వారా రావచ్చు, గేట్ ద్వారా రావచ్చు, లేకపోతే క్యాట్ ద్వారా రావచ్చు, నీట్ ద్వారా కూడా రావచ్చు. ఓకే, సో దేని ద్వారా రావాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. వచ్చాక మాత్రం ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ ఫర్ ష్యూర్. సో దట్స్ ఇట్ గైస్. సో ఇది హాస్టల్. సో హాస్టల్ నుంచి మా ఫ్రెండ్ యాక్చువల్లీ వస్తున్నాడు, అనుకోకుండా వాడు కూడా KGP రావడం జరిగింది. సో వాడినైతే కలిసిన తర్వాత వాడితో కూడా కొంచెం బయటికి అది తిరుగుతా. ఓకేనా. సో ఇది కొత్త న్యూ హాస్టల్స్ అనమాట. న్యూ హాస్టల్ మెస్ అది చూపించా. సో ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం KGP గురించి. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ముఖ్యమైన ఒక డిస్క్లైమర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో చూసి చాలామంది అరే IIT ఖరగ్పూర్లో AC హాస్టల్స్ అంట కదా అని అనుకుంటారు. వన్స్ ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఒక 20 హాస్టల్స్. ఇది ఒక్క హాస్టల్లోనే AC ఉందన్నమాట. ఇది మాత్రం డిస్క్లైమర్, అందుకే మరీ చెప్తున్నా. ఓకే, మిగతా అన్ని హాస్టల్స్ వెరీ నార్మల్గా ఉంటాయి. నా RP హాల్ వీడియో కూడా నేను ముందు ఎప్పుడో చేశాను, అది కావాలంటే మళ్ళీ మీరు రీవిజిట్ చేయండి, అది చూడండి నా రూమ్ టూర్ ఎలా ఉంటుంది. సో ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ మీరు AC రావాలంటే MTech కానీ MBA ఆర్ MBBS వాళ్ళకి ఇక్కడ ఇస్తారనమాట AC రూమ్స్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అండ్ బయట ఒకసారి చూపిస్తా ఈ హాస్టల్ ఎలా ఉంది. చాలా పెద్ద క్యాంపస్ అండ్ ఆల్సో చాలా పెద్ద హాస్టల్ కూడా ABV. ఒకసారి మనం చూపిస్తాం బయట నుంచి వ్యూ ఎలా ఉంది అది అని. సో అదనమాట. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఓకే, మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, పద. సో ఈ హాస్టల్ అయితే ఇనాగ్రేషన్ శ్రీ నరేంద్ర మోడీ గారు చేశారు, ఆఫ్ కోర్స్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ అనమాట. సో ఈ హాస్టల్ రీసెంట్గా ఓపెన్ చేశారు, లాస్ట్ ఇయర్ ఇప్పుడు. సో మోడీజీ ఓపెన్ చేసిన హాస్టల్. ఇక్కడ రాలేకపోయారు కానీ ఆన్లైన్లో వర్చువల్గా చేశారనమాట. అండ్ ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం. వ్యూ అయితే చూడండి. ఇది కరెక్ట్గా నలంద, ఇందాక మనం చూసుకున్నాం కదా అంటే ముందు వీడియోస్లో, అక్కడే ఉంటుందన్నమాట, దాని దగ్గరలోనే. అండ్ మంచి అక్కడ స్టేర్ కేస్ చూడండి. ఆ స్టేర్ కేస్ నుంచి మనం మీదకి కూడా వెళ్ళొచ్చు, ఒక చిన్న వ్యూ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇది హాస్టల్, మొత్తం లిఫ్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం ఐ థింక్ ఒక 6-7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మనం ఇందాక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం. అండ్ అక్కడ ఇందాక మనం చూసుకున్నాం కదా మెస్, అటైప్ నుంచి వెళ్ళాం, ఇక్కడ మెస్. అండ్ ఇవన్నీ కూడా మనకి సైకిల్స్. సో ఇది గైస్ ABV ఒక చిన్న క్విక్ టూర్. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీకేం చేయాలో తెలుసు, లైక్ చేయండి, కామెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో ఇప్పుడే మనం ABV హాల్ చూసుకున్నాం కదా, ఇది ABV హాల్ బయట నుంచి అనమాట. అండ్ జస్ట్ దానికి పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మనకి గర్ల్స్ హాస్టల్ విచ్ ఇస్ సావిత్రిబాయి ఫులే హాల్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. అండ్ దాని ఆపోజిట్లోనే స్టూడెంట్స్ వాళ్ళు ఆడుకోవడానికి మంచి హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఉంది. జూమ్ చేసి చూపిస్తా, మంచిగా ఆడుకుంటున్నారు స్టూడెంట్స్ అది. అండ్ ఈ రోడ్లోనే మనం నలంద నుంచి వచ్చామన్నమాట. ఈ రోడ్లో మనం వెళ్ళిపోతే నలంద వెళ్ళిపోతాం. సో అది గైస్ ఇక్కడ కొత్త హాస్టల్స్. అండ్ ఆఫ్ కోర్స్ గర్ల్స్ హాస్టల్ కూడా ఎంత మాట్లాడుకున్నాం కదా, అక్కడ కూడా సేమ్ లైక్ ABV లాగే ఉంటుంది. అండ్ అది కూడా AC రూమ్స్ అనమాట, లిఫ్ట్ ఉంటుంది, AC అవంతా కూడా. సో ఇక్కడికి రావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు, గేట్లో క్రాక్ చేసి అలాగే ఇక్కడికి వస్తే AC రూమ్స్, ప్రైవసీ లైక్ సింగిల్ రూమ్స్ ఇవన్నీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే గేట్ ఆస్పిరెంట్స్ కానీ MBA ఆస్పిరెంట్స్, సో hope you get into IIT KGP, one of the best campus. So all the very best guys. Yeah.